తెలుగుదేశం పార్టీ వాళ్ళ కక్ష సాధింపులకు గురై సబ్ జైల్లో ఉన్నటువంటి ఇనుమెల్ల గ్రామానికి చెందిన ఈపూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మరియు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గోనుగుంట్ల వెంకట హనుమయ్య గారిని పరామర్శించిన వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు మరియు పార్టీ నాయకులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం వాళ్ళు ప్రజలు వారికి ఇచ్చిన అధికారాన్ని కేవలం మా పార్టీ నాయకులపై కక్ష సాధించడానికి ఉపయోగిస్తున్నారని, లోపల 70 సంవత్సరాల వయసు ఉన్న వెంకట హనుమయ్య గారు ఆరోగ్యరీత్యా అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వెంకట హనుమయ్య గారిని తగు వైద్య సేవలు అందించవలసిందని అధికారులను కోరారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తాం చాలా బాధాకరం. ఎందుకంటే ఆ రోజు కేసు పెట్టారు నలుగురు మీద, ఆ నలుగురు లోపల ఉంచారు. తర్వాత సరే వాళ్ళకి బెయిల్ వచ్చింది. మళ్ళీ అదనంగా యాడ్ చేసినటువంటి 11 మందిని ఈ యంగతనమయ్య 75 సంవత్సరాల వయసున్న యంగతనమయ్య ఏం ప్రభావితం చేస్తాడు, ఎవరి మీద దాడి చేస్తాడని ఆయన్ని అదనంగా కేసు పెట్టడం జరిగింది. ఇది చాలా దారుణం. ఇప్పటికైనా తెలుసుకొని అధికారం అవకాశం ఇచ్చిందని ఎమ్మెల్యే గారు సొంత గ్రామం, కనీసం వాళ్ళని ఆయన పెద్ద ఆయనకు కూడా సబ్ జైల్లో పెట్టడం ఇది ఎంతవరకు మరి అనేది మీరు ఆలోచించాల్సిన అవసరం. అదేవిధంగా ప్రతి గ్రామంలో నేను సబ్ జైలుకి వస్తే అంత పెద్ద వయసు ఆయన అన్నం తినట్లేదు, అన్నం తినే పరిస్థితి కాదు. ఇవాళ అతని ఆరోగ్యం బాగలేదు, అతని ఆరోగ్యం నిలకడగాలేదు, అతనికి ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి? మీరెందుకు అంత కక్షపూరితమైన ఆలోచన చేస్తున్నారు? దయచేసి ఆ పెద్ద వదిలిపెట్టకపోతే చాలా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. ఆయన ఆరోగ్యానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. హాస్పిటల్ కన్నా పంపించే మార్గం చేయాలని మరి ఎస్పీ గారు కానీ జడ్జి గారు కానీ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కొంచెం ఆ పెద్ద వయసు ఆయనకి ముందు అవకాశం ఇవ్వండి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటుంది. అధికారం అనేదే కాదు, ఆలోచన చేయండి. అధికారాలు అంటే ప్రారంభం చేయండి, కానీ ఇబ్బందులు పెట్టొద్దని మరొకసారి తెలియపరుచుకుంటుంది.